ఎన్నికల్లో కూటమి గెలుపు పేద ప్రజల విజయమని సినీ నటుడు జనసేన నేత పృథ్వీ పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పార్టీ గుర్తు ఎక్కడ ఉండాలని ఎద్దేవా చేసిన వైసీపీ నేతల అహంకారానికి ప్రజలే ఓటు ద్వారా ఫుల్ స్టాప్ పెట్టారన్నారు. వైసీపీ అహంకారానికి బుద్ధి చెప్పిన ప్రజలకు రుణపడి ఉంటామని అంటున్న నటుడు పృథ్వీతో మా అమరావతి బ్యూరో చీఫ్ సాంబశివరావు ఫేస్ టు ఫేస్. సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ని చేసుకుంటూ 30 ఇండస్ట్రీగా పేరుగాంచిన పృథ్వీ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారిని కూడా పార్టీ కార్యాలయం కలవడానికి అయితే ఆయన రావడం జరిగింది. సార్ చెప్పండి, ఏంటి పరిస్థితి? ఈ జనసేన పార్టీ గెలుపుని మీరు ఏ విధంగా స్వీకరిస్తూ ఉన్నారు? 21 వైనాట్ 21 ఏ విధంగా ఉంది? వైనాట్ 2 ఎంపీ ఏ విధంగా గెలిచారంటారు? ఇది పేద ప్రజల విజయం. గ్లాసు సింకులో ఉండాలి, సైకిల్ బయట ఉండాలన్నారు. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? నీ ఫ్యాన్లన్నీ ఎరిగిపోయి కింద పడిపోయి ఉన్నాయి. అది ఏంటంటే పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, రైతులు, మహిళలు అందరూ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు మతాలకు అతీతంగా అద్భుతమైన తీర్పునిచ్చారు. నీ అహంకారానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టారు. ఇది జనసేన విజయం మాత్రమే కాదు, మా ఒక నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి పవన్ కళ్యాణ్ గారి విజయం ఇది. గతంలో మిమ్మల్ని పదవి ఇచ్చి పదవి నుంచి తీసేయడానికి కూడా వాళ్ళే కారకులు అంటూ కూడా మీరు గతంలో కామెంట్ కూడా చేసినటువంటి పరిస్థితి. తర్వాత మిమ్మల్ని అనేక ఆంక్షలు పెట్టి తొక్కేయాలని కూడా చూసినటువంటి పరిస్థితి. దాన్ని ఈ రోజున ఏ విధంగా చూడాలని? ఏమన్నా బోర్డు నా దగ్గర ఉంది, ఫార్చునర్గా తగిలిస్తా. ఇప్పుడు అదే బోర్డు ఇప్పుడు నేను మళ్ళీ ఆశిస్తాం, అదే బోర్డు ఇమ్మని అడుగుతాం. ఎక్కడైతే ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని చూడంగానే లక్షలాది మంది, కోట్లాది మంది ఎలాగ ప్రజలు వచ్చారో, తిరుపతి అలాగ వెళ్ళంగానే మొత్తం మొన్న ప్రచారానికి వెళ్ళినప్పుడు తిరుపతికి అందరూ ఎస్వీబీసీలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. దుర్మార్గుడు వెళ్ళిపోయే రోజు దగ్గర పడిపోయిందని, ఇంకా గంటల్లోనే ఉంది సమయం అన్నారు. కాబట్టి వాళ్ళ అరాచకాలకి ప్రజలే ఫుల్ స్టాప్ పెట్టారు, మనం పెట్టక్కర్లా. సో స్వచ్ఛమైన పరిపాలన, పెద్ద బాధ్యత మా అధ్యక్షుల మీద పెట్టారు, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నాయి. 2 కొదమ సింహాలు అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు. కాబట్టి అద్భుతంగా పరిపాలిస్తారు. రెవెన్యూ పాలిటిక్స్ మేము తీసుకోం, ఎదవల్లాగా అద్భుతమైన పరిపాలిస్తాం. మొత్తం ఇండస్ట్రీ పేరు చెప్పుకుని కొంతమంది మహిళలు అయితే బయటకు వచ్చి అనూహ్యంగా అనరాని మాటలు అన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళతో కూడా పవన్ కళ్యాణ్ తిట్టించినటువంటి పరిస్థితి. వారందరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఇండస్ట్రీ మహిళలు చెప్పండి, రోజా అని చెప్పండి, మళ్ళీ అక్కడ కూడా భయపడటం ఎందుకు? దాని బతుకేంటనేది అర్థమైపోయింది. అది ఒకటి వచ్చింది, పావలా శ్యామల, అదేదో మాట్లాడింది, గుంట నక్కలంది, అదేదో ఉంది. అవన్నీ ఎవడు పట్టించుకుంటాడండి వీళ్ళ గురించి? నువ్వు చేసిన తిట్టించావు ఆడితోటి, ఆ పోసానితోటి, వాళ్ళతోటి అయిపోయింది చరిత్ర. జగన్మోహన్ రెడ్డి పైన రాయి అంటే కోడికత్తి అని గతంలో అన్నారు, ఇప్పుడు గులకరాయి అన్నారు. ఇది కూడా ఈ స్ట్రాటజీ కూడా పనిచేయలేదంటారు. అసలు ఎందుకు? మీకు షూటింగ్లో మాకు దెబ్బ తగిలిందండి అని చెప్తాం, దానికి డ్రామా దానికి. ఎక్కడెక్కడో గులకరాయి కొడితే నేను కూడా వెళ్ళాక ప్రచారానికి అన్ని ఊర్లకి ఒక పెద్ద దండ తీసుకొచ్చి క్రెయిన్ మీద ఇలా ఏలాడ తీసి పెడితే వాళ్ళు ఏం చెప్పారంటే, దండ కట్టిన వాళ్ళు చిన్న చిన్న వైర్లతోటి చుడతారంటే దండని. ఎండకి టెంపర్ అయ్యి మీరు వచ్చేటప్పటికి సాయంత్రం 7, 6 అవుద్ది. ఆ టెంపర్ అయినప్పుడు ఆ చిన్న ముక్క అలా వచ్చి ఇక్కడ తగిలింది. దానికి హార్ట్ ఆపరేషన్ చేసినట్టు 30 మంది డాక్టర్ల మధ్యలో కూర్చున్నాడు ఆయన. ఇది ఎంతకన్నా కామెడీ ఉందా? మమ్మల్ని కమెడియన్స్ అంటారు, ఇది కామెడీ. ఇది ఒకరోజు అతను ఇటు వేసాడు, మళ్ళీ ఒకరోజు ఇటు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా సరే? ఎవరైనా కుట్రలు పన్నినా, ఎవరైనా వేషాలు వేసినా ప్రజల తీర్పు అయితే మాత్రం చాలా స్పష్టంగా వచ్చిందంటూ కూడా 30 years పృథ్వీ అయితే మనతో చూడడం జరిగింది. కెమెరామెన్ ప్రవీణ్తో జీవ సంవత్సరం మంగళగిరి.